హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి చెప్పేటప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎంఎస్ పవర్ పాయింట్. సో ప్రీవియస్ క్లాస్ వరకు మనం సో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఎంఎస్ పవర్ పాయింట్ అన్నమాట. సో ఈ పవర్ పాయింట్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే సో విత్ యూజింగ్ ఆఫ్ ది పవర్ పాయింట్ వీ కెన్ క్రియేట్ ఏ slide show presentation. So with using of PowerPoint, what we can do means we can create what? So slide show presentation. So slide show presentation ante entante so presentation means group of some slides. So కొన్ని స్లైడ్స్ కలిస్తే వచ్చేదాన్ని ఏమంటారు ఇక్కడ ప్రజెంటేషన్స్ అంటాం అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది కూడా మనకు సేమ్ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. అదేవిధంగా సో మనకు దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే సో పీపీటీ మీన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇది మనకు ఎంఎస్ పవర్ పాయింట్ యొక్క డెఫినేషన్ అనమాట. అయితే సో ఈ పవర్ పాయింట్ వల్ల మన యూజ్ ఏంటి, సో అసలు పవర్ పాయింట్ ఎందుకోసం యూజ్ చేయాలి, సో ఎందుకోసం యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి మనం కొన్ని స్లైడ్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో దానికోసం ఇక్కడ పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక సెమినార్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఒక టాపిక్ పైన మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ సో విజువల్స్ అట్లా మనం అన్నిటి కూడా దీంట్లో మనం ఈ స్లైడ్స్లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాం, సో అప్పుడు కూడా మనం ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా, అదేవిధంగా ఏదైనా సో డిజైనింగ్ వర్క్స్ చేయాలన్నా, ఏదైనా యానిమేషన్ వర్క్స్ చేయాలన్నా, సింపుల్ యానిమేషన్ వర్క్స్ చేయాలన్నా కూడా, మనం ఏదైనా సింపుల్ అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేయాలన్నా కూడా సో ప్రతి దాని కూడా మనం ఏం యూజ్ చేస్తాం ఇక్కడ పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. సో ఈ పవర్ పాయింట్ మనం ఏ విధంగా ఓపెన్ చేయాలంటే సో ఫస్ట్ సో మనం ప్రోగ్రామ్స్లోకి వెళ్తాం, ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్తాం. మనం ఇంతకుముందు ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఎంఎస్ సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పవర్ పాయింట్ విండోని ఓపెన్ అవుతుంది అనమాట. సో దీన్ని ప్రజెంటేషన్ అంటాం. సో దీంట్లో మనకి ఏమిటంటే స్లైడ్స్ ఉంటాయి. స్లైడ్స్ అంటే దీంట్లో ఒక్కొక్క బాక్స్ని ఏమంటామంటే స్లైడ్ అంటాం అనమాట. ఒకటి ఇది మనకు ఫస్ట్ మెథడ్. ఎట్లా ఓపెన్ చేస్తాం, సో స్టార్ట్ మెనూ, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, నెక్స్ట్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ అని మనం క్లిక్ చేసుకుంటాం. లేదు అంటే మీకు ఇంతకుముందు చెప్పిన మనకు షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది ఇక్కడ. సో రన్ ఆప్షన్ ద్వారా సో విండోస్ ఆర్ ప్రెస్ చేసి మనకి ఇక్కడ రన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో పవర్ పిఎన్టీ అని మొత్తం టైప్ చేయద్దు, పాయింట్ అని పవర్ పిఎన్టీ అని టైప్ చేసి సో ఓకే అన్నాం అనుకున్నాం, మనకు ఆటోమేటిక్గా పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మనకు సెకండ్ మెథడ్ అనమాట. సో మనం ఎలా కావాలంటే అలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో పవర్ పాయింట్ యొక్క యూజ్ ఏంటి, మనం ఇక్కడ ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మనం ఏదైనా సో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సెమినార్ ఇవ్వడం కానీ, ఏదైనా టాపిక్ పైన, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్లో సో మనం ఏదైనా సింపుల్ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా డిజైనింగ్ ప్రజెంటేషన్స్ చేయాలన్నా, అడ్వర్టైజ్మెంట్ ప్రజెంటేషన్స్ చేయాలన్నా, ఏదైనా చిన్న చిన్న యానిమేషన్స్ చేయాలన్నా సో ప్రతి ఒక్కరు మనం దీంట్లో చేసుకోవచ్చు, ఇక్కడ పవర్ పాయింట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి యాసిస్గా పవర్ పాయింట్ విండోకి మనకు ఇంట్రడక్షన్ ఏంటంటే మీకు ఇంతకుముందు తెలిసినట్టే సో ఇది మనకి ఏంటి ఇక్కడ సో టైటిల్ బార్, సో ఆ తర్వాత మనకు సో రిబ్బన్స్, హోమ్ రిబ్బన్, ఇన్సర్ట్ రిబ్బన్, ఆల్రెడీ ఇంతకుముందు వర్డ్, ఎక్సెల్ చేసాం. సో అదే విధంగా అనమాట. సో ఇటు సైడ్ మనకు స్లైడ్ యొక్క సో హెడ్డింగ్స్ లేకుండా స్లైడ్ యొక్క నంబర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో. సో కింద మనకు మళ్ళీ స్టార్ట్ మెనూ, స్టేటస్ బార్, ఆ తర్వాత స్టార్ట్ మెనూ, టాస్క్ బార్, సో మినిమైజ్, మ్యాక్సిమైజర్, రీస్టోర్ అండ్ లాస్ట్ క్లోజర్, ఎగ్జిట్, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం అనమాట. సో మనం ఏ డిజైన్ చేయాలంటే దీంట్లో చేస్తాం అనమాట. ఇది మనకు సింపుల్గా ఫస్ట్ స్లైడ్ మన డిఫాల్ట్గా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ సో క్లిక్ టు యాడ్ టైటిల్, నెక్స్ట్ క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్. అంటే మనం ఏదైనా ఒక సో వర్క్ చేసేటప్పుడు, ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు మనకు సో టైటిల్ ఏంటి, సో దాని యొక్క సబ్ టైటిల్ ఏంటి, లేదు అనుకుంటే ఇంకా వీటి యొక్క డిజైన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఫస్ట్ మన డిఫాల్ట్కి ఇలా వచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం ప్రజెంటేషన్ ఇక్కడ మనం. ఓకేనా, సో ఎట్లా చేస్తామంటే ప్రజెంటేషన్ చేయాలంటే మనం ఏదైనా ఒక టాపిక్ ఎంచుకోవాలి. ఫస్ట్ మనం దేనిపైన మనం ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నాం, సో ఒక టాపిక్ ఎంచుకోవాలి. ఆ టాపిక్ని బేస్ చేసుకుని మనం దాంట్లో ఎన్ని స్లైడ్స్ క్రియేట్ చేయాలి, సో వాటికి ఏ విధంగా సో కలర్స్ అప్లై చేయాలి, ఏ విధంగా మనం బ్యాక్గ్రౌండ్లో పిక్చర్స్ అప్లై చేయాలి, అదేవిధంగా మనం ఎక్స్ట్రా యానిమేషన్స్ ఏ విధంగా అప్లై చేయాలి, స్లైడ్ కూడా మనకు మూమెంట్స్ ఉంటాయి, టెక్స్ట్ కూడా మూమెంట్స్ ఉంటాయి, అంటే యానిమేషన్స్ ఉంటాయి. సో వాటిని ఏ విధంగా అప్లై చేయాలి అవన్నీ కూడా మనం ఇక్కడ సో ఈ పవర్ పాయింట్లో మనం చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఏదైనా డిజైన్స్ చేసేటప్పుడు చాలా మనము సో సింపుల్గా మనము ఈజీగా మనం ఈ పవర్ పాయింట్లో చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ఏంటంటే మనం చేయాలి అంటే ఒక టాపిక్ అయితే మనకు కావాలి కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఒక కంప్యూటర్ మనం ఒక
డిజైన్ మనం చేస్తున్నాం కాబట్టి, అంటే కంప్యూటర్ ఒక కోర్స్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, అసలు మనకు ఒక కంప్యూటర్ యొక్క సో నేమ్ ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే ఒక కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, అంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ పైన ఒక స్లైడ్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ. సో దీంట్లో మనం క్లిక్ చేయాలి. సో హెడ్డింగ్ ఏంటంటే ఇక్కడ సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని నేను టైప్, ఇది మనకు ఫస్ట్ స్లైడ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇది మెయిన్ టైటిల్ అనమాట. ఇంకా మనం కావాలనుకుంటే సో సబ్ టైటిల్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో సబ్ టైటిల్ ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ ఇక్కడ ఇలా ఇస్తున్నాను. సో పర్ఫెక్ట్, మన ఇష్టం ఏదైనా చూసి మన ఇష్టం మ్యాటర్ ఇక్కడ. సో పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ ఒక జస్ట్ ఒక సబ్ టైటిల్ కూడా ఇచ్చేస్తాను ఇక్కడ. సో ఇది మనకి ఏంటి ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మెయిన్ టైటిల్. సో ఇది అదేవిధంగా ఇది మనకు సబ్ టైటిల్. ఇది మనకు ఒక స్లైడ్ క్రియేట్ చేశాను. ఈ విధంగా మనం స్లైడ్ వన్ టైప్ చేసుకోవచ్చు. సో వీటిని మనం ఏ విధంగా ప్లే చేయాలి అంటే స్లైడ్ అన్నాం కదా. సో గ్రూప్ ఆఫ్ స్లైడ్స్ కొన్ని కలిస్తే వచ్చేదాన్ని ఇక్కడ ఏమంటామంటే ప్రజెంటేషన్ అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇంకా ప్రజెంటేషన్ అని వచ్చింది. సో ఈ ప్రజెంటేషన్లో మనం ఎన్ని స్లైడ్స్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు డిఫాల్ట్ మనకి సింగిల్ స్లైడ్ వచ్చింది. ఇంకా మనం కావాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ నంబర్ ఆఫ్ స్లైడ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో వాటిలో కూడా మనం మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు, డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక స్లైడ్లో ఒక మ్యాటర్ ఏది ఇచ్చాడు. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సో ఇందులో మెయిన్ టైటిల్ ఇచ్చాను, ఇంకోటి సబ్ టైటిల్ ఇచ్చాను. సో వీటిని మనం ప్లే చేయాలంటే కింద మనకు ఆటోమేటిక్గా మనకు ప్లే అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ఏమంటాం మనకు స్లైడ్ షో అంటాం. దీనిపైన క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా సో ఈ విధంగా మనకు బిగ్ సైడ్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ మనకు సో మెయిన్ టైటిల్ సబ్ టైటిల్ ఇచ్చాం. సో వీటికి మనము ఏ విధంగా మాడిఫికేషన్ చేసుకోవాలి, వీటికి మనం కలర్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఇంకా మనం కావాలనుకుంటే రైటింగ్ స్టైల్స్ ఏ విధంగా డిఫరెంట్ రైటింగ్ స్టైల్స్ అప్లై చేయాలి. సో బ్యాక్గ్రౌండ్లో కలర్స్ ఏ విధంగా అప్లై చేయాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఏ విధంగా అప్లై చేయాలి. సో అంతా మనం ఇక్కడ సో బ్యాక్గ్రౌండ్లో మనం ఇక్కడ సో డిజైనింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్యాక్కి రావాలంటే కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి, మనం ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం దీనికి డిజైన్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది. సో దీంట్లో నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇది సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఏంటి ఫస్ట్ రైటింగ్ ఏంటి ఇక్కడ మనకు స్టైల్ అనమాట. మనం ఎలాంటి రైటింగ్స్ కూడా అలాంటి స్టైల్స్ మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా రైటింగ్ స్టైల్స్ అనమాట. ఇట్లా సంథింగ్ ఏదో ఒక రైటింగ్ స్టైల్ నేను పెడుతున్నాను. సో కావాలనుకుంటే మనం సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో లేదు అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీకు ప్రీవియస్ క్లాస్లో MS Wordలో చెప్పాను కదా. సో సైజ్ ఇంక్రీజ్ చేయడం, సో కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, సో ఈ విధంగా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ సైజ్ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం మనం ఎలా కావాలనుకుంటా. సో మనం ఎంత బిగ్ సైజ్ కావాలో అంత బిగ్ సైజ్ పెట్టేసుకోండి ఇక్కడ. సో ఇది మనకి ఏంటంటే మెయిన్ టైటిల్ అనమాట. సో నెక్స్ట్ సబ్ టైటిల్. సో దీనికి మనం ఏదైనా సో డిఫరెంట్ రైటింగ్ స్టైల్స్ మనం పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా రైటింగ్ స్టైల్స్ మనం ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు, ఎలా అని ఇవ్వచ్చు మన ఇష్టం. నెంబర్ ఆఫ్ రైటింగ్ స్టైల్స్ ఉంటాయి. మీకు ఏదైనా రైటింగ్ స్టైల్స్ తెలిస్తే డైరెక్ట్ దీంట్లో టైప్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం. సో నేను ఒక రైటింగ్ స్టైల్ పెడుతున్నాను, సమ్ స్టక్ ఆటో అని చెప్పేసి ఇట్లా. సో ఇప్పుడు మనం ప్లే చేసామనుకోండి చూడండి ఇలా. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. సో బ్యాక్ రావాలంటే ఎస్కేప్. సో వీటికి కావాలనుకుంటే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు. సో మనకి ఎలాంటి కలర్ కావాలి, సో ఇవన్నీ మనకు మన ఇష్టం ఉన్న కలర్స్. ఇంక ఎక్స్ట్రా కలర్స్ కావాలనుకుంటే మోర్ కలర్స్లోకి వెళ్ళేసి మనకు కావాల్సినటువంటి కలర్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా అంతే, సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి సో కలర్స్ మనం దీంట్లో తీసేసుకొని మోర్ కలర్స్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మీరు ఇక్కడ అప్లై చేసేసుకోండి. సో ఇప్పుడు మనం ప్లే చేసామనుకోండి ఇక్కడ చూడండి. అండ్ ప్లే చేయడానికి మనకి షార్ట్ కట్ కీ ఉంటుంది. కావాలంటే కీబోర్డ్లో F5 అనే బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తాం. సో F5 అన్నాం అనుకోండి, మనం చేసినటువంటి స్లైడ్ ఏదైతే ఉందో మనకు అది సో ప్లే అనేది అవుతుంది అనమాట. సో వద్దనుకుంటే మనం మళ్ళీ బ్యాక్ రావాలంటే చెప్పాను కదా. సో కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేస్తాం. సో ఇంకా బ్యాక్గ్రౌండ్లో కలర్ అప్లై చేయాలి. సో అప్పుడు ఏం చేయాల్సి డైరెక్ట్ ఆటోమేటిక్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్లైడ్ ఉంది కదా. సో దీనిపైన ఏం చేస్తాం ఇక్కడ సో రైట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసేసుకొని మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు ఆప్షన్ ఇక్కడ. సో ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్లో ఏం అప్లై చేయాలి, సో సాలిడ్ కలరా, లేకపోతే గ్రేడియంట్ ఫిల్లా, లేకపోతే పిక్చరా. సాలిడ్ కలర్ అంటే సింగిల్ కలర్, గ్రేడియంట్ కలర్ అంటే మల్టిపుల్ కలర్స్. సో ఫోటో కావాలా, టెక్చర్ కావాలా, మన ఇష్టం. సాలిడ్ కలర్ ఉంది, ఏదైనా కలర్ అప్లై చేసుకుందాం. మన ఇష్టం అంటే కలర్ అప్లై చేస్తున్నాను. సో క్లోజ్ అంటే సరిపోతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ప్లే చేసాం అనుకోండి ఇలా. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ సో పర్ఫెక్ట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అని మనకి ఇక్కడ సో మనకు ఆటోమేటిక్ వచ్చేసింది అనమాట. ఓకే. సో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కీబోర్డ్లో ఎస్కేప్. ఇది మనకు సింగిల్ స్లైడ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే వ్యూయర్స్, సో ఇది మనకి ఏంటంటే సో పవర్ పాయింట్ యొక్క సో ఇంట్రడక్షన్ అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా సో ఈ విధంగా ఇంకా స్లైడ్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, సో వాటికి సో ఏ విధంగా మనం ఇట్లా సో మ్యాటర్ టైప్ చేయాలి, అదేవిధంగా వాటికి ఏ విధంగా యానిమేషన్స్ అప్లై చేయాలి,
సో బ్యాక్గ్రౌండ్ స్లైడ్స్ కూడా మనం ఏ విధంగా యానిమేషన్ అప్లై చేయాలని మనకు సో ఫర్దర్ క్లాస్లో వస్తుంది అనమాట. సో ఇంతవరకు ఏంటంటే జస్ట్ పవర్ పాయింట్ యొక్క ఇంట్రడక్షన్ మాత్రం అనమాట. సో ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ క్లాస్లో సో వాటి యొక్క ఇంకా సో అడ్వాన్స్గా మనం ఏ విధంగా చేయాలి ప్రజెంటేషన్, ఏ విధంగా మనం దాంట్లో ఇంకా స్లైడ్స్ యాడ్ చేయాలి, సో అవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది అనమాట. ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ అవర్ సో పవర్ పాయింట్ ఇంట్రడక్షన్. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.